పరిశ్రమలు రావాలి, పరిశ్రమలను ఉపయోగించుకోవాలని ఒక ప్రధానమైన అంశంతో చాలామందిని కూడా మేము ప్రోత్సాహం చేసి పరిశ్రమలు ఇక్కడ రావాలని మేము మా పారిశ్రామికవేత్తలను కోరినాం. దాంట్లో భాగంగానే మా స్పీకర్ గారిని కూడా మరి మీ ప్రాంతంలో మరి భూమిని ఏర్పాటు చేసే ప్రయత్నం మా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా చేస్తాం. వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఒక ప్రధానమైన పారిశ్రామిక పార్క్ను ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాం. దాదాపు 45 కోట్ల రూపాయలతో ఇక్కడ కావాల్సిన మౌలిక సదుపాయాలు, రోడ్లు కానీ, దానికి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించి ఇక్కడ కావాల్సిన ఎలక్ట్రిసిటీ 132 kVA సబ్స్టేషన్తో పాటు మరి మిషన్ భగీరథ నుంచి నీటిని ఈ పారిశ్రామిక వాడకు నీటిని అందించే కార్యక్రమంతో పాటు దానిలో భాగంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు రావడానికి అవకాశం ఉంది. దాంతోపాటు 1,00,000 నుంచి 1,50,000 సంబంధించిన మరి ఎంప్లాయ్మెంట్ కూడా పెట్టుబడులు 1,00,000 నుంచి 1,50,000 వరకు పెట్టుబడులు తీసుకొస్తూ 15,000 మందికి ఉపాధి కల్పించే ఒక ఆలోచన చేస్తూ ముందుకెళ్తా ఉన్నాం. దీనిలో భాగంగానే 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాల కాలంలో ఈ విధంగా ఉపాధి పెంచే ప్రయత్నంలో మేము చేస్తూ ఉన్న కార్యక్రమం ఈరోజు యాంకతలలో చేస్తూ ఉన్న అంశాన్ని వెనువెంటనే పనులను ప్రారంభిస్తాం. మా అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. దాని తదుపరి ఈ ప్రాంతానికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ నిర్ణయం మేరకు చిన్న మధ్య సూక్ష్మ పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని కాంక్ష ఉంది. ఈ ప్రాంత వాసులు కూడా మేము పారిశ్రామికవేత్తలు కావాలని చిన్న స్థాయి, మధ్యస్థాయి పెట్టుబడులతో ముందుకు వస్తామంటే మేము ఈరోజు ఇక్కడ ల్యాండ్ ఇచ్చి వారు అనుకున్న మరి ఉత్పత్తులకు సంబంధించి ప్రోత్సాహం చేయాలనే అంశంతో మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా ప్రభుత్వం MSME పాలసీ తీసుకొచ్చింది. ఆ MSME పాలసీ ద్వారా వేలాది మందిని ప్రోత్సాహం చేస్తూ వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగి వేలాది మందికి ఉపాధి కల్పించాలనే ఒక ఆలోచన దృక్పథం ముందుకు తీసుకెళ్తా ఉన్న ప్రయత్నం. చాలామంది చాలా మాట్లాడుతూ ఉంటారు.